బట్టతలతో బాధపడుతున్నారా? ఇప్పుడు ఫేస్ క్లినిక్ లో 20% డిస్కౌంట్ తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. వెల్కమ్ టు మనం టీవీ హెల్త్. నేను మహాలక్ష్మి. ఈ రోజు మనతో పాటు కార్డియాలజిస్ట్ డాక్టర్ సందీప్ కంబంపాటి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం మహాలక్ష్మి గారు. సార్, కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటి? దీనికి చికిత్స ఎట్లా ఉంటుంది? కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ ఇది చాలా ఇంపార్టెంట్ డిసీజ్ ఎంటిటీ ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. ఓకే. కంజెషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ కంజెషన్ అంటే ఏంటి? నీళ్లు నిండుకుపోవడం. నీళ్లు నిండుకుపోవడం ఏంట్రా అంటే ఏంటి అంటే గుండెలో కుడి భాగం ఎడమ భాగం రెండు భాగాలు ఉంటాయి అన్నమాట. సో మనకి శరీరంలో ఫస్ట్ వీనస్ సిస్టమ్ నుంచి కుడి ప్రాంతానికి మొత్తం రక్తం వస్తూ ఉంటుంది. ఓకే. ఈ కుడి ప్రాంతం నుంచి ఎడమ ప్రాంతానికి వెళ్ళే మధ్యలో ఊపిరితిత్తులు ఉంటాయి. సో ఊపిరితిత్తులకు రక్తం వెళ్ళి అవి ఆక్సిజనేట్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ మనకి లెఫ్ట్ సిస్టమ్కి రక్తం వెళ్ళడం జరుగుతుంది. ఓకే. సో దిస్ ఈస్ ద బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. సో ఇప్పుడు కంజెషన్ అంటే అక్కడ నీళ్లు నిండిపోవడం. ఇప్పుడు ఏమవుతుందంటే వేరు కారణాల వల్ల, ఏంటి ఆ వేరు కారణాలు? ఒకటి, వాల్వ్స్ రక్తానికి సంబంధించి ఒక గది నుంచి అంటే ఎడమ గది నుంచి కుడి గది నుంచి ఎడమ గదికి అట్లా వెళ్తున్నప్పుడు రక్తం వెళ్తున్నప్పుడు గదులు లాంటి ఛాంబర్స్లోంచి వెళ్తుంటాయి. మళ్ళీ ఒక గది నుంచి ఇంకో గది వెళ్ళినప్పుడు ఆ డోర్స్ని మనం వాల్వ్స్ అంటాం. ఇలా ఓపెన్ క్లోజ్ అవుతుంటాయి హార్ట్లో. సో ఒక గది నుంచి ఇంకో గది రక్తం వెళ్ళినప్పుడు వాల్వ్ ఓపెన్ అవుతుంది. తర్వాత అదే రక్తం వెళ్ళిపోగానే డోర్ మూసుకుపోతుంది, మళ్ళీ వాపస్ రాకూడదు. ఓకే. సో ఇది ఆ వాల్వ్ ప్రాపర్టీ అన్నమాట. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఫర్ వేరియస్ రీజన్స్ ఈ వాల్వ్ అనేది స్టినోసిస్ అంటే ఇది ఓపెన్ చేసినప్పుడు ఎంతైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్ అనేది తగ్గిపోతుంది. దాన్ని స్టినోసిస్ అంటారు అనమాట. సో ఎక్కువ రక్తం బయటికి వెళ్ళదు. ఓకే. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ రక్తం ఉండిపోతుంది. ఇక్కడ రక్తం ఉన్నప్పుడు ఊపిరితిత్తుల నుంచి ఇక్కడికి వెళ్ళే రక్తం ఏమవుతుంది, ట్రాఫిక్ జామ్. సో అది అక్కడే స్ట్రక్ అయిపోతుంది. అది స్ట్రక్ అయినప్పుడు ఆ ట్రాఫిక్ జామ్ వల్ల అక్కడ రక్తం ఊపిరితిత్తులో ఉండిపోయి దాని నుంచి ఫ్లూయిడ్స్ ఇంటర్స్టిషియంలోకి, ఊపిరితిత్తులకు సంబంధించిన ఇంటర్స్టిషియంలోకి చేరుకోవడం జరుగుతుంది. అలా నిండుకోవడాన్ని కంజెషన్ అంటాం. అలా కుడి పక్కన హార్ట్లో జరిగిందనుకోండి, అప్పుడు నీరు మొత్తం శరీరం నుంచి రావాల్సిన రక్తం అనేది ఆగిపోతుంది. అప్పుడు శరీరంలో కాళ్ళు వాపు, పొట్ట ఉబ్బటము ఇలాంటివన్నీ వస్తుంటాయి అన్నమాట, సైడ్ ఎఫెక్ట్స్. అలాగే ఈ ఎడం పక్కన మనకి రక్తం నిండుకున్నప్పుడు ఊపిరితిత్తుల్లో రక్తం చేరుకుందనుకోండి, దానికి పల్మనరీ ఎడిమా అంటాం అనమాట. దానివల్ల పేషెంట్కి ఆయాసంతో వస్తుంటారు. ముందుకు వెళ్ళడానికి కూడా 4 అడుగులు వేస్తూ కూడా ఆయాసంతో ఉంటారు. సో ఇది వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్. ఒకటి ఏంటంటే వాల్వ్ సరిగ్గా ఓపెన్ అయినా కానీ ద్వారం అనేది చిన్నగా ఉంటాం. అలాగే ఒక్కొక్కసారి కొంతమందికి వాల్వ్ క్లోజ్ అయినా కానీ రక్తం మళ్ళీ వాపస్ రాకూడదు. కానీ వీరికి ఏమవుతుంది, రక్తం వాపస్ వచ్చేస్తుంది, లీక్ అవుతుంటుంది. దాన్ని రీగర్జిటేషన్ లీషన్స్ అంటాం. సో అలాంటప్పుడు కూడా మళ్ళీ కంజెషన్ అంటే ఊపిరితిత్తుల్లో రక్తం చేరుకొని మళ్ళీ కంజెషన్ సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది 2. మూడో రీజన్ ఏంటి అంటే ఈ హార్ట్ ఏమవుతుందంటే వీక్గా ఉంటుంది కొన్ని వేరు కారణాల వల్ల. అంటే అంతకుముందు హార్ట్ అటాక్ వచ్చింది, సరైన సమయంలో ట్రీట్మెంట్ అందలేదు, తీసుకోలేదు, ఫర్ వాట్ ఎవర్ రీజన్స్. సో లేదంటే మనం ఈ మధ్య కోవిడ్ మయోకార్డైటిస్ అని వింటూ ఉన్నాం, అలాగే వైరల్ మయోకార్డైటిస్. ఈ వేరు కారణాల వల్ల ఈ హార్ట్ మజిల్ అనేది చాలా వీక్ అయిపోతుంటుంది. ఆ వీక్ అయినప్పుడు అది ఏం చేయాలి, హార్ట్ మజిల్ అనేది ఇట్స్ లైక్ ఏ మోటార్. ఆ మోటార్ ఏం చేస్తుంది, ఇప్పుడు నీళ్ళని ఎలా అయితే తీసి తోడేసి పంపించేస్తుందో అలా హార్ట్ మజిల్ అనేది కూడా కంటిన్యూస్గా కాంట్రాక్ట్ అయ్యి దానిలో ఉన్న రక్తాన్ని మొత్తం శరీరానికి అందిస్తూ ఉంటుంది. సో ఈ పంపే ఫెయిల్ అయింది, ఈ పంపే వీక్ అయిపోయింది నేను చెప్పిన కారణాలు. సో దానివల్ల ఏమవుతుంది, రక్తం అక్కడ ఉండిపోతుంది. దానివల్ల కంజెషన్, మళ్ళీ ఊపిరితిత్తుల్లో రక్తం, ట్రాఫిక్ జామ్. సింపుల్ లాంగ్వేజ్ లో మన శ్రోతలకు అర్థం కావడానికి నేను ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్. ఓకే సార్. ఓకే. ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది? ట్రీట్మెంట్ ఏమవుతుందంటే కరెక్టబుల్ ఫ్యాక్టర్స్, నాన్ కరెక్టబుల్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు కరెక్టబుల్ ఫ్యాక్టర్స్ అంటే ఒక సమస్యని ఆపరేషన్ ద్వారా ఏమన్నా కరెక్ట్ చేయవచ్చు. ఇప్పుడు నేను అన్నాను
ద్వారం అనేది సన్నగా అయిపోయింది అని చెప్పేసి. సో అదే ఒకటి మైట్రల్ వాల్వ్ లెవెల్లో జరిగింది అనుకోండి. ఒక ద్వారాన్ని మైట్రల్ వాల్వ్ అంటాం, ఒక ద్వారాన్ని అయోటిక్ వాల్వ్ అంటాం. వేరు వేరు లెవెల్స్లో ఉంటాయి. సో ఆ మైట్రల్ వాల్వ్ లెవెల్లో అక్కడ ద్వారం సన్నగా అయిపోయింది. బెలూన్ మైట్రల్ వాల్వోటమీ అంటే దాన్ని ఆ ద్వారాన్ని పెద్దగా చేసేందుకు ఒక బెలూన్ ద్వారా పంపించి దాన్ని పెద్దగా చేస్తాం. అప్పుడు ఆ పేషెంట్కి బ్లడ్ ఫ్లో అనేది ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది ముందుకు వెళ్ళడానికి. దాని నుంచి సిమ్టమ్స్ నుంచి ఉపశమనం కలుగుతుంది. ఓకే. సో అది ఒక పద్ధతి. అలాగే హార్ట్ అటాక్ తాలూకు తనకి ఇలా హార్ట్ వీక్ అవ్వడం జరిగింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనము ఒకటి యాంజియోగ్రామ్ చేసుకొని బ్లాక్స్ ఎక్కడ ఉన్నాయో దాన్ని క్లియర్ చేయడానికి స్టెంట్ పెట్టడమా, లేకపోతే బైపాస్ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడమా, ఇలాంటివి చేయడం ద్వారా కూడా మనకి బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. సో బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్మెంట్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా హార్ట్ మజిల్ పంపింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. దాని ద్వారా కూడా మనం ఈ పేషెంట్ని ఈ సిమ్టమ్స్ నుంచి గట్టెక్కించడానికి మనం ప్రయత్నించవచ్చు. ఓకే. ఇంకా కొన్ని మయోకార్డైటిస్ సిమ్టమ్స్ ఉంటాయి, దానికి మనం పెద్దగా చేయగలిగింది ఏం లేదు. ఓకే. బట్ మెడికేషన్స్ ద్వారా ఈ రోజున కొన్ని కొత్త మంచి సాక్యుబిట్రల్ వాల్సర్టాన్ లాంటి మంచి మెడికేషన్స్ వచ్చాయి. ఆ మెడికేషన్స్ ద్వారా ఈ పంపింగ్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా గట్టిగా ప్రయత్నించవచ్చు. ఈ రోజున ఆ పేషెంట్స్కి కూడా హెల్ప్ చేయడానికి మల్టిపుల్ కంజెషన్ తగ్గించడానికి డయూరిటిక్స్ అని, లేకపోతే వాసోడైలేటర్స్ అని, ఇలా మల్టిపుల్ మెడికేషన్స్ వచ్చాయి. ఇలాంటి పేషెంట్స్లో కూడా ఇదివరకు మనం ఎప్పుడైతే హోప్ చూడలేదో ఈ గ్రూప్లో కూడా ఈ రోజున మనం ఒక ఆశను చూస్తాం. ఛాన్సెస్ ఉన్నాయి. యాంజియోగ్రామ్లో మెయిన్గా ఏం చేస్తారు సార్? సరైన ప్రశ్న వేశారు. ఎందుకంటే ఈ రోజున మనకి యాంజియోగ్రామ్ మన చుట్టుపక్కల, మన ఇంటి పక్కల, లేకపోతే మన బంధువుల్లో కూడా యాంజియోగ్రామ్ చేయించుకున్నాము, ఇలా చెప్పారు డాక్టర్ గారు అని మనం చాలా వార్తలు వింటూ ఉంటాము. సో యాంజియోగ్రామ్ అంటే ఏం లేదండి, ఇప్పుడు గుండె ఉంటుంది కదా, సో గుండె ఇలా ఉంటుంది, అది కంటిన్యూస్ లబ్డబ్ కొనుక్కో. సో మనం రోజులో 12 గంటలు లేదా 16 గంటలు పనిచేసే మనకే 3 పూట్ల ఆహారం. అవును. మరి ఇది 24 గంటలు కొట్టుకుంటుంది కదా, మరి దీనికి నిరంతరం రక్త ప్రసరణగా ఉండాలి కదా, నిరంతరం. ఎందుకంటే మనం పడుకున్నా, తింటున్నా, సినిమా చూస్తున్నా, ఎప్పుడు ఏం చేస్తున్నా, టీవీ చూస్తున్నా, కానీ దాని పని అది చేసుకుంటూ వెళ్తుంటుంది. అది అలసటని ఎప్పుడు కంప్లైంట్ చేయదు, రైట్? సో దానికి కూడా నిరంతరం రక్త ప్రసరణ అవసరం. సో ఇప్పుడు ఇది గుండె అనుకుందాం. ఓకే. సో గుండె మీద 3 రక్తనాళాలు ఉంటాయి. ఓకే. ఒకటి ముందుకు వెళ్తుంది, ఒకటి పక్కకు వెళ్తుంది, ఒకటి వెనక్కి వెళ్తుంది. అలా 3 రక్తనాళాలు ఉంటాయి. ఆ రక్తనాళాలను నిరంతరంగా రక్తాన్ని, న్యూట్రిషన్, ఆక్సిజన్ని సప్లై చేస్తూ ఉంటాయి. ఓకే. సో మనం ఈ రక్తనాళాల్లో బ్లాకేజ్ ఉందా లేదా కనుక్కునే స్టడీనే యాంజియోగ్రాఫిక్ స్టడీ అంటాం. అది మనము చేతి నరం నుంచి కానీ, తొడ నరం నుంచి కానీ, ఓకే, రక్తనాళం ఉంటుంది. అంటే ఇప్పుడు గుండె ఉంటుంది కదా, గుండె నుంచి మొత్తం శరీరం, తల నుంచి కాళ్ళ దాకా అన్ని భాగాలకి కూడా రక్తనాళాలు వెళ్తుంటాయి. ఓకే. సో అలాంటి ఒక రక్తనాళం చేతిలో కానివ్వండి, తొడలో కానివ్వండి పట్టుకొని దాని నుంచి సన్న క్యాథెటర్స్, వైర్స్ అని ఉంటాయి, అవి మనం అలా గుండె వరకు పంపించి ఆ రక్తనాళాల స్టార్టింగ్ భాగం వరకు వెళ్ళి డిఫరెంట్ యాంగిల్స్లో మనం కాంట్రాస్ట్ ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అది మనం ఒక సిఆర్ చూసినప్పుడు ఒపేసిఫై అవుతుంది అనమాట. రక్తం ప్రసరణ దారి అంతా కూడా ఒపేసిఫై అవుతుంది. ఎక్కడైనా రక్త ప్రసరణ కుచించుకుపోయింది బ్లాకేజ్ వల్ల, సో ఆ భాగంలో సన్నగా కనిపిస్తుంది అనమాట. దాన్నే మనం బ్లాకేజెస్ అంటాం. అంటే ఇది పెయిన్ఫుల్గా ఉంటుందా సార్ ఇది టెస్ట్ అనేది? లేదండి, యాంజియోగ్రామ్ అనేది ఈ రోజున మనం లోకల్ అనస్థీషియా అంటే ఒక చిన్న సూది ఇచ్చేసి అక్కడ మొత్తం మత్తు ఇచ్చేసి మనం చేస్తాము. మినిమం పెయిన్, నేను పెయిన్ లేదు ఉండదు అని నేను చెప్పను, కానీ ఆ ఇంజెక్షన్ మోతాదు నొప్పి అయితే మనకు ఉంటుంది. ఓకే. అంత మేజర్ ప్రొసీజర్ కూడా కాదండి. ఈ రోజున డే ఇన్ అండ్ డే అవుట్ చేస్తున్నాం. ఒకప్పుడు 24 గంటలు ఉంచేవారు యాంజియోగ్రామ్ చేసి, ఈ రోజున యాంజియోగ్రామ్ చేసి నార్మల్ ఉండంటే 2 అవర్స్లో కూడా డిశ్చార్జ్ చేయడం చాలా వింటూనే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ.